రాత్రికాలపు ప్రార్థన. ప్రేమామయుడా, కృపగల దేవా, పరిశుద్ధుడు విన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శక్తిగల ఉన్నతమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడవు తండ్రి. పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు. ఇశ్రాయేలీలు చెయ్యి స్తోత్రముల మీద ఆసీనుడవయ్యున్న దేవుడవు. ఉన్నవాడను అనువాడను ఉండునను వాడనను సెలవిచ్చిన దేవుడవు. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. సర్వమానవాళి పాప భారాన్ని మీరు మోశారు. నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. అయ్యా, మానవుణ్ణి వారి పాపాల నుండి రక్షించడానికి ఈ పాపపు లోకంలో పాపిగా చెయ్యబడ్డారు. పరలోకంలో తండ్రితో సమానముగా ఉండే భాగ్యమును విడిచిపెట్టి ఈ భూమి మీదకొచ్చారు. దేవా, మీరు చేసిన త్యాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను బట్టి, ఆ యొక్క కలవరసులలో కార్చిన రక్తాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీ జాలి దయ కనికరాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయం అంతా మీ కనుపాప వలె మమ్మను కాచి కాపాడినారు. మా వ్యాధి బాధలలో, మా ఇరుకులు ఇబ్బందులలో, కష్ట నష్టాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మీ మెండైన మేలులు ఉపకారముల చేత మమ్మను తృప్తిపరిచినారు. ఆపదలలో అనారోగ్యంలో మమ్మను మీరు రక్షించినారు తండ్రి. కరువు నుండి కష్టం నుండి తప్పించినారు దేవా. అపవాది నుండి హాని కలిగించే మనుషుల నుండి కాపాడినారు. అయ్యా, ఇంకా మాకు తెలియకుండా మా పట్ల ఎన్నో మేలులు చేశారు దేవా. మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ దినమున మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యుండి మా ప్రయాణమంతట్లో క్షేమాన్నిచ్చి మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలును బట్టి కూడా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది ప్రియులు నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా. ఎంతగానో హింసింపబడుచున్నారు తండ్రి. బాధింపబడుచున్నారు, ఇరుకున పడుతున్నారు. అయ్యా, చుట్టూ హాని కలిగించే మనుషులను పరిస్థితులను బట్టి ఎంతో కన్నీరు కారుస్తున్నారు, రోధిస్తున్నారు దేవా. దయచేసి అట్టి వారందరినీ మీరు సంపూర్ణంగా విడిపించండి దేవా. బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అప్పులు, అనారోగ్య సమస్యలు, మానసిక పరమైన ఒత్తిడులు, వేదన, బాధలు, భయాలు, ఇలా ప్రతి విషయంలో నెమ్మది సంతోషం లేక బాధించబడే బిడ్డలను మీరు కనికరించండి దేవా. కృప చూపించండి దేవా. అయ్యా, అపవాది నుండి విడిపించండి. దురాత్మ శక్తులను లయపరచండి. అంధకార క్రియలను దూరపరచండి. సాతాను బలం నుండి తప్పించండి దేవా. నీ బిడ్డలందరినీ మీరే కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా మరి అభివృద్ధి లేదని, ఆశీర్వాదం లేదని ఎంతో బాధపడుతున్నారు. కుటుంబంలో ఎన్నో అక్కరలు అవసరతలు ఉన్నాయని కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు దేవా. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డల స్థితిగతులను మీరు మార్చండి దేవా. ఉన్నతంగా మీరు వారిని ఆశీర్వదించండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను, చేతి పనులన్నిటినీ కూడా మీరే అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కష్టాల వలన కృంగిపోతున్న వారిని, కలత చెందుతూ కన్నీరు కారుస్తున్న బిడ్డలను, ప్రమాదాల పాలై దుఃఖిస్తున్న వారిని, ఎలాంటి కీడు వస్తుందో, ఏ విధమైన ఆపద సంభవిస్తుందో అని కలవరపడుతూ భయపడే వారిని మీరు ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మీ దూత ద్వారా బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో రకరకాల పాపాలకు బానిసలుగా జీవిస్తూ చెడు అలవాట్లను విడిచిపెట్టలేక, పాపాన్ని జయించలేక, లోకం నుండి బయటకు రాలేక జీవిస్తున్న వారి ఎడల మీరే గొప్ప విడుదల కార్యాన్ని, రక్షణ కార్యాన్ని జరిగించండి దేవా. పాపాన్ని విడిచిపెట్టే కృపను అనుగ్రహించండి దేవా. వారి మనోనేత్రాలను వెలిగించండి దేవా. ఈనాడు ఎంతో మంది ఇష్టపూర్వకంగా పాపం చేసేవారిగా ఉంటున్నారు దేవా. అయ్యా, ఎంత చెప్పినా కూడా వినని వారుంటున్నారు. అలాంటి వారిని కూడా మీరు మార్చండి దేవా. వారి హృదయాలను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది ప్రియులు కుటుంబంలో భర్త రక్షించబడలేదని, భార్యకు రక్షణ లేదని, పిల్లలు చెప్పిన మాట వినడం లేదని, ఇలా ప్రతి సమస్యను బట్టి బాధపడుచున్న వారందరి బాధను మీరు తీర్చండి దేవా. కుటుంబమంతా రక్షించబడుటకు, మీ అందు ఆనందించుటకు సహాయం దయచేయండి ప్రవ్వా. ఈనాడు కుటుంబంతో కలిసి బిడ్డలందరూ ఒక దగ్గరగా కూడుకొని మిమ్మల్ని స్తుతించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా,
యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. నిజమే తండ్రి, ఈనాడు మేము ప్రతి పనిలో ప్రతి పరిస్థితిలో బలహీనులంగా ఉంటున్నాము దేవా. శక్తి లేని వారిమిగా ఉంటున్నాము దేవా. ఏమీ చేతకాని స్థితిలో ఉంటున్నాము. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా బలహీనులమవుతున్నాము. కాబట్టే ఈనాడు మీ యొద్ద నుండి ఏ మేలులు పొందుకోలేకపోతున్నాము దేవా. ప్రార్థన జీవితం మాలో కరువైంది దేవా. దయచేసి ఈ రాత్రికాల సమయంలో మమ్మను బలపరచండి దేవా. మీ కొరకై వాడబడే సాధనాలుగా మమ్మను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో అనారోగ్యాలతోటి, వ్యాధులు, రోగాలతోటి, జబ్బులతోటి పడకలకే పరిమితమయ్యి వైద్యం చేయించుకునే స్తోమత లేక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా, దుఃఖిస్తుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఈనాడు అనారోగ్యం వచ్చిందంటే బిడ్డలు ఎంతో భయపడుతున్నారు. నాకేం జరుగుద్దో, నా పరిస్థితి ఏంటి, నాకేదైనా అయితే నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటని బిడ్డలు భయపడి కన్నీరు కారుస్తుండగా, ఆందోళనలో ఉంటుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిలో ఉన్న భయాలను తొలగించండి దేవా. సంపూర్ణంగా మీపై భారం వేసి నిశ్చింతగా ఉండే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మీ యందు భయభక్తులు కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా, యథార్థవంతులంగా జీవించుటకు సహాయం దయచేయండి ప్రవ్వా. పాపాన్ని, చెడును అసహించుకునే హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో వివాహాలు జరగడం లేదని బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంతానం కలగడం లేదని కృంగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు ఎక్కువవుతున్నాయని బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అనారోగ్యాల పాలవుతున్నామని బిడ్డలు కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల కన్నీటిని కూడా మీరు తుడవండి దేవా. సొంత వారిని కోల్పోయి బాధపడుచుండగా అలాంటి వారిని మీరు ఆదరించండి దేవా. నిందలను, అవమానాలను బట్టి బిడ్డలు కృంగిపోతుండగా అలాంటి వారిని మీరు లేవనెత్తండి దేవా. అయ్యా, ఈనాడు నీ బిడ్డలైన వారు రకరకాల సమస్యలను బట్టి, బాధలను బట్టి, శోధనలను బట్టి ఎంతో కృంగిపోతున్నారు దేవా. అయ్యా, కన్నీరు కారుస్తున్నారు దేవా. అట్టి బిడ్డలు మీరు కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియులైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. నాయన, బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్షేమంగా వారి గమ్యాన్ని చేరుకునే కృపను అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దూరదేశాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత వారిని నింపండి దేవా. చక్కటి జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. ఏవైతే ప్రిపేర్ అవుతూ వస్తున్నారో వాటన్నిటిని మర్చిపోకుండా గుర్తుంచుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సహాయం చేయండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల హృదయంలో ఉండే బాధ, వేదనలు సంపూర్ణంగా దూరపరచండి. చెడ్డ తలంపులను, చెడ్డ ఆలోచనలను మీరే తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరికీ సురక్షితమైన, సుఖమైన నిద్రను అనుగ్రహించండి దేవా. శత్రు భయాలను బట్టి, పగవారిని బట్టి బాధపడుచుండగా అట్టి బాధలు, భయాల నుండి కూడా బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి దేవా. ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దేవా. బిడ్డలు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, మీరు అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తిగల దేవుడవని మేము నమ్ముచున్నాము దేవా. మా విశ్వాసాన్ని బలపరచండి దేవా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు. నిజమే దేవా, మేము నమ్ముచున్నాము దేవా. మీరు సమస్తము మా జీవితంలో సాధ్యం చేస్తారని మేము విశ్వసిస్తున్నాము దేవా. అయ్యా, మాలో అపనమ్మకం ఉండకుండా సహాయం దయచేయమని, సాతానందకార క్రియను లయపరచమని, దేని గురించి ప్రార్థించలేకపోయాము దయతో మమ్మను క్షమించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక
దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.